ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగద్భతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సాయిరామ్. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు హృదయపూర్వక పాదాభివందనములు తెలియజేసుకుంటూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత ప్రేమమూర్తి అయిన మన బంగారు స్వామికి హృదయపూర్వక పాదాభివందనములు. ఏఎస్పి అధినేత అయిన మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు. ఈరోజు సత్యం శివం సుందరం గ్రంథ పఠనకు అవకాశం ఇచ్చిన స్వామికి, మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదములు. సాయి ఆత్మబంధువులు అందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరా. నిన్నటి రోజున మనం తెలుసుకున్న కొన్ని విషయాలను మనం ఇప్పుడు ఒక్కసారి మననం చేసుకుందాం. బాబా సకల దేవతా స్వరూపులు. బాబా అనుగ్రహం కలిగిన పిల్లలకు నామకరణము, అక్షరాభ్యాసము చేసిన విధము, ప్రశాంతి నిలయంలో దసరా మహోత్సవ విశేషాలు, మాతృభావనతో దుర్మార్గులను సన్మార్గులుగా చేసి వారి సేవలు పొందిన ఘటనలు, జపము ధ్యానములపై భక్తులకు స్వామి సలహాలు, ప్రశాంతి నిలయ మందిర వాతావరణం, వటవృక్ష మహత్యం, ప్రశాంతి మందిర నిర్మాణ విశేషాలు, వానిలో దాగియున్న ఆధ్యాత్మిక భావనలు నిన్నటి గ్రంథ పఠనంలో మనల్ని ఎంతగానో అలరించాయి. ఈరోజు 58వ పేజీ నుండి స్టార్ట్ అవుతుంది. సాయిరా. ప్రశాంతి నిలయమందలి కార్యక్రమం ఇట్లుండును. ప్రతి దినము ఉషకాలమున 4:30 ప్రార్థనా మందిరమున ఘంటానాదం చేయబడును. వెంటనే ఆశ్రమందలి భక్తులు జప ధ్యానములకు సిద్ధమగుదురు. మరలా 4:45 గంట వాయించగానే ఏకగ్రీవముగా భక్తులు ఓంకారమును అనుసంధింప ప్రారంభింతురు. సుమారు అర్ధగంట ప్రణవోపాసనము జరిగిన పిమ్మట ఉదయం 6 గంటల వరకు నిశ్శబ్దంగా నామస్మరణము, జపము, దైవ సన్నిధి అందే భక్తులు జరుపుదురు. ప్రణవమును పరబ్రహ్మ వాచకమని వేదములు కొనియాడినవి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ ఓం ఇత్యనేనై వైకాక్షరేణ పరం పురుషం అభిధ్యాయిత. ప్రణవం అను ఆ ఓ మా అను త్రిమాత్రలతో కూడినది. 3 దేహముల, 3 అవస్థల, విశ్వ, తైజస, ప్రాజ్ఞ సంజ్ఞల నొప్పు చైతన్యమును ఈ అకార, ఉకార, మకారములు సూచించును. ఈ మాత్రలనే 3 పదములనుటియు కలదు. చతుర్థ పదము లేక అమాత్ర లేక తురియము అనినది ఈ ప్రతి ప్రణవోచ్చారణం పిమ్మట నాదములి అయి పోవుచుండును. లయమైపోవునట్టి ప్రణవ నాదము మీద మనస్సును పూర్తిగా లగ్నం చేయుటకు అభ్యాసం చేయవలను. దీనినే ఇట్టి సాధననే అమాత్రాధ్యానమని పెద్దలందరూ. ఈ అభ్యాసం వల్ల మనోలయమై సమాధి దశ ప్రారంభమగును. ఆత్మానుభూతి నొసగును. ప్రణవ ప్రాముఖ్యమును గూర్చి శ్రీ బాబా గారు ప్రశాంతి నిలయమున ప్రబోధింతురు. ఇతర పట్టణములలోనూ మహోపన్యాసముల సంగు సందర్భమున ఒక్కొక్కప్పుడు వివరించుచుందురు. ప్రతి దినము మధ్యాహ్న సాయం సమయమున భజనలు ప్రారంభించుటకు పూర్వమునను భజనల అంత్యమునను ప్రణవం ఉచ్చరించు పద్ధతిని శ్రీ బాబా గారు ప్రవేశపెట్టి ఉన్నారు.
మత సమన్వత్వమును సూచించుచు సర్వమతాతీతమై యా ఏకైక పరతత్వమును సర్వులు ధ్యానించుటకు యోగ్యమైన పరబ్రహ్మ ప్రతీకము ప్రణవము. భజనానంతరము కాలమును వ్యర్థపుచ్చక నామ జపమును చేయుచు జపముతో తృప్తి నందక ధ్యానమును తప్పక అభ్యసించుచుండవలెనని శ్రీ బాబా గారు సెలవిచ్చుచుందురు. దైవభక్తి ధ్యానాదులకు వృద్ధ దశ తగినది. యవ్వనమున లౌకిక భోగములను అనుభవింపవలను అని లోకులు సాధారణంగా చెప్పుదురు. క్రొత్త గుడ్డకు రంగు చక్కగా పట్టు విధమున బాల్యకాలమందలి నిర్మల హృదయమున భక్తి జ్ఞానాది సద్గుణ బీజములు చెల్లిన వెంటనే మొలకెత్తి దివ్య ఫలములను సంగను. దివ్య జీవన మాధుర్యమును సమకూర్చుననియు శ్రీవారు నొక్కి చెప్పుచుందురు. సాధనా క్రమములను ఆశ్రమ భక్తులకు వివరంగా బోధించుచుందురు. ఆధ్యాత్మిక సాధనలు గ్రహించి అనుష్ఠింపదలంచు నిజమైన సాధకులకును కోరినంతనే బోధించుటే కలదు. ప్రశాంతి నిలయమున చాలా మంది భక్తులు తమ యమోఘ కాలమునందెక్కువ భాగము భజన, నామస్మరణ, ధ్యానముల యందు వ్యయపరుచుచున్నారు. సాయి భగవానుని దర్శన, స్పర్శన, నమస్కార, పాద సేవన, సంభాషణాది నిత్య కైంకర్యములకు అచ్చట వాసము చేయు భక్తులు నోచుకొని శ్రీవారి మంగళ ఆశీర్వాదములను అనుగ్రహమును పొందుచుందురు. భజన హాలులోని పడమటి వైపున ఉన్నత రంగస్థలమునకు ఎడమ భాగమున సమర్పబడి అమర్చబడియున్న రజిత సింహాసనమున వెండి కుర్చీపై శ్రీ స్వామివారు భజన సమయమున ఆసీనులై వేల కొలది భక్తులకు దర్శనాదులనిత్తురు. శ్రీ పాదములు స్పృశింప అవకాశము కూడా ఇత్తురు. ఉదయము ప్రార్థనా మందిరమున శ్రీ శివలింగాభిషేక సహస్రనామ పూజా మంత్ర ధ్యానములు ప్రతిధ్వను ఇచ్చుచుండును. 1958వ సంవత్సరం నవంబర్లో చిత్రావతి నది ఇసుక నుండి ఈ శివలింగములు పూజ కొరకే శ్రీ స్వామివారు సంకల్పించి గ్రహించిరి. ఈ హాలునందే సాధారణంగా సాయంకాలమున శ్రీమద్ భారత రామాయణాది గ్రంథముల నుండి కాలక్షేపం గావింపబడును. ప్రశాంతి నిలయమునకు శ్రీ బాబావారి సందర్శనార్థం చనుదెంచు భక్తులందరకును వారు తిరిగి తమ యోళ్లకు పోవుటకు మునుపు కోరికల గదిలో శ్రీ స్వామి ఏకాంత దర్శనము, సంభాషణము లభించును. ఆ సమయమున శ్రీవారు ప్రేమనులకు అమృతోపమాన హితోపదేశములిత్తురు. సర్వ సంశయ నివారణం చేయుదురు. హస్త విభూతి మొదలగు ప్రసాదములను అనుగ్రహింతురు. శ్రీ భగవానుడు భవరోగ వైద్యుడే కాక భౌతిక దేహ రుగ్మతలను కూడా నివారించు సుప్రసిద్ధ వైద్యుడు. రోగముల కారణమును తన దివ్య శక్తిచే గ్రహించి తగు సలహానిచ్చి విభూతి ప్రసాదమునే కాక ఒక్కొక్కప్పుడు తగిన ఔషధములను కూడా ఇప్పించును. ఆరోగ్య భాగ్యమును తన్ను చేరు భక్తులకు అనుగ్రహించుచున్నారు. ప్రశాంతి నిలయమందలి కోరికల గది స్వభావ పరివర్తనమునకును దృఢమైన భగవద్ విశ్వాసమును కలిగించుటకును రోగ నివృత్తికిని శాంతి నొసంగుటకును ద్వేషముని విడుచుటకును మానవ హృదయముల మార్పు చేత పరస్పరానురాగముతో ప్రవర్తించుటకును మూల కారణమయ్యున్నది. శ్రీ బాబా గారి ఉపదేశం వలన హృదయం మార్పు చెందిందనుటకు సూచకంగా గది నుండి వెలుపలికి వచ్చు ప్రతి ఒక్క భక్తుని కంటియందు కన్నీటి బొట్టు ఆనంద బాష్పములో, పరితాప బాష్పములో ఉండును. ఆశ, ధైర్యము, తృప్తి, నమ్మకము, అభయము, శాంతి మొదలగు సుగుణములను నేనుండ మీకు భయమెందుకు,
మీ భారమంతయు నాపైన వైచి దృఢముగా నన్ను నమ్మిన మీ యోగక్షేమములు నేను వహించి అన్ని వేళలా కంటికి రెప్పగాచున్నట్లు మిమ్ము నేను కాపాడుదును అను తన అభయ వాక్యముల ద్వారా ధైర్యమును శాంతిని కలిగించి యుద్ధరించును. భయభక్తులతో మిళితమైన ప్రశాంత వాతావరణముతో ఒప్పుచు భజన సమయముల హాలునందు మనస్సునకు ఉత్తేజం కలిగించుచుండును. ఆ సమయమున శ్రీ బాబా గారు సింహాసన ఆసీనులయ్యుందురు. ఒక్కొక్కప్పుడు శ్రీవారు భక్తులతో కూర్చుని మనోరంజకముగా నామావళులను కీర్తనలను భక్తులతో కలిసి పాడుదురు. ఆంగ్ల విద్యా పారంగతుడైన తండ్రి తన కొడుకునకును పూన భాష నేర్ప ప్రారంభించినప్పుడు ముందుగా తానే ABCDలను పలకపై రాసి పుత్రునిచే వ్రాయించినట్లు శ్రీ బాబా గారు భక్తులకు సంకీర్తనమును రుచిచూప స్వయముగా వారు పాడుచు భక్తులచే పాడించుచుందురు. అచ్చట కేవలం శ్రీ సత్య సాయి బాబా, శ్రీ షిరిడి సాయి బాబాలపై రచించబడిన కీర్తనలునే కాక పరబ్రహ్మ తత్వ ప్రతిపాదకములగు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ మొదలగు పాటలను శ్రీరామ, శ్రీకృష్ణేతి సర్వావతారములకు సంబంధించిన పాటలు, శ్రీ శివ, గణేశ, విఠల్, వెంకటేశ మొదలగు సర్వ దేవతా స్తోత్రములు, నామావళులు, కీర్తనములు తెలుగు, అరవం, కన్నడం, హిందీ, సంస్కృతం మొదలగు అన్ని భాషల్లోనూ భక్తులు భేదరహిత బుద్ధితో పాడుచుందురు. ప్రసన్న భావంతో పాటల అర్థం పైనను రాగతాళం పైనను దృష్టి సెల్పి పాడుచుందురు. మనస్సులో పాడుకొనిన తనకు మాత్రం తృప్తి, ఆనందం కలుగును. కంఠమెత్తి బిగ్గరగా పాడిన 10 మంది ఆకర్షించవచ్చును, విన్నవారును ఆనందింతురు. ఇందువలన శ్రీ బాబా గారు కంఠమెత్తి పాడమని చెప్పుచుందురు. మరియు కాకులచే నిండియున్న చెట్టు క్రింద చేరి నోటితో ఉస్మని ధ్వని చేయుచు చేతులతో ఎక్కువ చప్పుడు కలుగుచున్నట్లు చప్పట్లు తట్టిన ఆ చెట్టుపై నుండు కాకులన్నీయు భయపడి వెడలిపోవు చందమున శరీరం అను వృక్షము ఆశ్రయించియుండు పాపములు, రాగద్వేషాదులు, దుష్ట గుణములు, చెడ్డ కోరికలు అను పక్షులన్నీయు నోట నామస్మరణము చేయుచు హస్తములతో ఎక్కువ ధ్వని కలిగినట్లు తాళం వేయుచు ఉండిన భయపడి శరీరం అను ఇక్కడ లోక స్వామి అడుగుతారు. ఇప్పుడు ఒక చెట్టు పెంచి పక్షులు ఎగిరిపోయి ఇంకెక్కడ వాళ్తాయి? నువ్వే ఆన్సర్ చేయాలి పద్మ. ఒక చెట్టు పెంచి పక్షులు ఎగిరిపోయి ఎక్కడ వాళ్తాయి? పద్మ పైన ఆన్సర్. ఇప్పుడు మన శరీరం కూడా చెట్టు అని చెప్తున్నారు. ఓకే, ఇంకో చెట్టు మీద వాళ్తాయి. నెక్స్ట్ ఆన్సర్ కూడా నువ్వే చేయాలి. ఇప్పుడు ఈ భజన చేయటం వల్ల మన శరీరంలో కూడా రకరకాలుగా ఉంటాయి కామకు. ఇవన్నీ ఇవి ఎక్కడ వాళ్తాయి? ఇందాకేమో చెట్టు మించి ఇంకో చెట్టు మీద వాళ్తాయి అన్నావు. అగ్రీడ్. ఇప్పుడు భజన హాల్లో కూర్చున్నాం, భజన చేస్తున్నాం. ఇప్పుడు నా శరీరం నుంచి ఎగిరిపోయి ఇంకెక్కడ వాళ్తాయి? ఎక్కడో ఒకటి వాలాలి కదా. స్వామి దగ్గరనే వెళ్తుంది అన్ని నెగటివ్ క్వాలిటీ. స్వామి తీసుకుంటారు సాయి. నామస్మరణ చేయరో వాళ్ళ దగ్గర శరణ్య నాకు తెలుసు. శరణ్య ఆన్సర్ చేస్తా. గట్టిగా చెప్పు శరణ్య. నేను గట్టిగా ఎందుకు పాడమని రీజన్ అది మీకు అర్థమవుతుంది. భజనకు వచ్చి కూర్చుంటారు, సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని నామస్మరణ చేయకుండా ఆ దిక్కులు
నోరిప్పకుండా వాళ్ళ మీద వాళ్తాయి పద్మ. ఓకే సార్. ఈ స్వామి చెప్పిన మాట, నేను చెప్పలేదు. హస్తములతో ఎక్కువ ధ్వని కలుగునట్లు తాళం వేయుచు నుండిన భయపడి శరీరమను వృక్షమును విడిచి వెళ్ళునని శ్రీ బాబా గారు భజనలో చెప్పుదురు. శ్రీ పరమాత్మ సహస్రనాముడు అనియు ఏ నామంతో పిలిచినను ఆ భగవానునికి సమ్మతమేననియు భక్తులు వారి వారికిష్టమైన నామమును స్మరించవచ్చుననియు అన్ని నామములు సమానమైన ఫలం ఇచ్చినవే అనియు శ్రీ స్వామి చెప్పుచుందురు. భక్తోద్ధరణము కొరకు ఉన్న ఆధ్యాత్మిక భావములతోడను అనుష్ఠానమును ఉపయోగించు హితోపదేశములతోనూ కూడిన భజన కీర్తనలు ఎన్నింటినో శ్రీ బాబా గారే స్వయముగా రచించి ఉన్నారు. ఇట్టి కీర్తనలన్ని భాషల్లోనూ సులభ శైలిని రచించి ఉన్నారు. మచ్చుకట్టి పాటలలో ఒక దాని నిందు పొందపరచటమైనది. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము. యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. భక్తి తోడ భగవంతుని తలచుచు నిత్య ధర్మములు నిర్వర్తించిన. భక్తి తోడ భగవంతుని తలచుచు నిత్య ధర్మములు నిర్వర్తించిన అట్టి జనకునకు రాజయోగమున అంతరాని మోక్షంబు పొందెనే. అట్టి జనకునకు రాజయోగమున అంతరాని మోక్షంబు పొందెనే. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. అష్టసిద్ధుల సాధనెందులకు అది వట్టి భ్రమలతో కట్టివేయునుగా. అష్టసిద్ధుల సాధనెందులకు అది వట్టి భ్రమలతో కట్టివేయునుగా. దట్టమైన ఈ జీవితాటవిలో వట్టి నామమే పట్టపగలో. దట్టమైన ఈ జీవితాటవిలో వట్టి నామమే పట్టపగలో. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. హృదయ భూమిని సాగు చేయండి. మీ మనసు మడగక గుణములే ఎత్తుల్. హృదయ భూమిని సాగు చేయండి. మీ మనసు మడగక గుణములే ఎత్తుల్. వివేకమను చలకోలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు. వివేకమను చలకోలను తీసి విశాలమగు మీ హృదయము దున్నుడు. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. మానవ ధైర్యమే మంచి ఎరువుగా ప్రేమాధారలే పంట విత్తులుగా. మానవ ధైర్యమే మంచి ఎరువుగా ప్రేమాధారలే పంట విత్తులుగా. భక్తే వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడు పంట. భక్తే వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడు పంట. సత్యధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. ప్రకృతి ధర్మము పట్టు విడకండి. కర్మయోగమే జన్మ ధర్మంబు.
ప్రకృతి ధర్మము పట్టు విడకండి, కర్మయోగమే జన్మ ధర్మంబు. స్మరణే మానవ జన్మ రహస్యము, సాధనే భక్తుల సార లక్షణం. స్మరణే మానవ జన్మ రహస్యము, సాధనే భక్తుల సార లక్షణం. సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. కష్ట సుఖములు కర్మలనకండి, మన ఇష్టలోపమే కష్టమౌనండి. కష్ట సుఖములు కర్మలనకండి, మన ఇష్టలోపమే కష్టమౌనండి. పట్టు విడకై పాదము కొలచిన గట్టు చేర్చుట తన పట్టేను. పట్టు విడకై పాదము కొలచిన గట్టు చేర్చుట తను పట్టేను. సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. మొదటి పట్టును విడవబోకండి, ఆది పట్టులోనే భక్తి పట్టండి. మొదటి పట్టును విడవబోకండి, ఆది పట్టులోనే భక్తి పట్టండి. ఎన్ని బాధలను పొందినా భగవత్ చింతన మాత్రం విడకండి. ఎన్ని బాధలను పొందినా భగవత్ చింతన మాత్రం విడకండి. ఎదను విడడు ఎడబాయలేడు, మిమ్మే మలుచుండు ఏ వేళ భక్తులు. ఎదను విడడు ఎడబాయలేడు, మిమ్మే మలుచుండు ఏ వేళ భక్తులు. కరుణయే అతడు, అతడే కరుణన్, కరుణైకై కాచి పొందండి. కరుణయే అతడు, అతడే కరుణన్, కరుణకై కాచి పొందండి. సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. జీవా సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. ఈ పాట భావం ఇది. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమలతో జీవిత యాత్ర సాగింపవలనను ప్రయత్నం చేయుట మానవుని ధర్మం. ఫలము భగవదధీనం. భగవత్ ఆజ్ఞయని తమ తమ విద్యుక్త కర్మమును సర్వగతుడను సర్వవ్యాప్తునైన శ్రీ భగవత్ సమక్షములో చేయుచున్నానను ప్రజ్ఞతో ప్రతి మానవుడును నిర్వర్తింపవలను. అష్టసిద్ధులు బ్రహ్మజ్ఞాన విరోధులు కనుక వాని మాయలో చిక్కవద్దు. జీవితమను సాంద్రారణ్యములో భగవన్నామమను వెలుగును సుస్థిరంగా కలిగియుండిన దారి తప్పవు. హృదయమను భూమిని చక్కగా దున్నుము, మనస్సే నాగలి. గుణములే ఎద్దులు, వివేకమను చలకోలను పట్టుము. ధైర్యమే మిక్కిలి సారవంతమైన ఎరువు. ప్రేమ అను విత్తనములను చల్లుము. భక్తి అనునదే వర్షం, ఇతర వాసనలే కలుపు. పండు పంటయే బ్రహ్మానందం. ఇట్టి పవిత్రోన్నత భావములతో కూడిన కీర్తనలతో ప్రశాంతి నిలయమందు జరుపబడు భజన నిజమైన తత్సంగమే. ఇదివరలో శ్రీ బాబా గారు భక్తులను చిత్రావతి ఇసుకలోనికి ప్రతి సాయంత్రం సాధారణంగా తీసుకుని పోవుచుండును. భజన కూడా అచ్చటనే జరుగుచుండును. ప్రశాంతి నిలయ నిర్మాణమునకు పూర్వం పాత మందిరంలోను, అంతకు పూర్వం పాకాలలోను భజన జరుపుటకు స్థలాభావంగా ఉండేది. భక్తుల సంఖ్య ఎక్కువైనప్పుడు అందరూ నది ఇసుకలోనికి పోవచుండిరి. ఇప్పుడు కూడా సాయం సమయముల తరచుగా నదికి భక్తులతో శ్రీ బాబా గారు పోవచుందురు. శ్రీవారు రచించిన కొత్త పాటను భక్తులకు నేర్పింతురు. సంశయం లేవైనా ఉండినా అడగవచ్చునని భక్తులకు అవకాశం ఇచ్చును.
సంశయములన్నింటికీ జవాబులు చెప్పి భక్తుల సంశయరహితులనుగా చేయుచుండును. ఇట్టి గోష్ఠులలో ఒక్కదానిని ఇందులికింతు. 1940 నవంబర్ నెలలో ఒకనాటి సాయంకాలం శ్రీ బాబావారు భక్తులను నదికి పిలుచుకొని పోయాను. తాను ముందుగా ఉత్సాహంతో నడుచుచుండా భక్తులు స్వామివారి వెంట ఆనంద పరవశులగుచు పోయి చిత్రావతి చేరిరి. తడిలేని నిర్మలమైన ఇసుక ప్రదేశమునందు శ్రీ బాబావారు భక్తులతోడ ఆసీనులైరి. పురుషులందరూ ఒకవైపునను స్త్రీలందరూ మరొక వైపునను బారులు తీరి కూర్చుండిరి. సంభాషణ ప్రారంభమయ్యే ఒక భక్తుడు స్వామి, మోక్షమును పొందగోరువాడు కర్మను పూర్తిగా విసర్జింపవలెనా అని వినయముతో అడిగా శ్రీ స్వామివారు జవాబిట్లు చెప్పిరి. భగవానునికి సర్వ కర్మలను కర్మ ఫలములను సమర్పింపుము. సమర్పణము వలన కర్మ ఫలములయం ఆసక్తి పోవును. ఆసక్తి లేక కర్మ చేసిన కర్మ బంధములంటవు. ఆసక్తియే సర్వ దుఃఖములకును పునర్జన్మునకును కారణమని తెలియను. కర్మతో కూడని భక్తి గోడలేని పునాది వంటిది. భక్తి లేని కర్మ పునాది లేని గోడ వంటిది అని చెప్పుచు తమ సమత్వ సిద్ధాంతం సందేశముల గూర్చి ఇట్లు చెప్పాను. నేను ప్రతి మనుజుని సేవకుడను. నన్నే పేరును పిలిచినను మారు పలికెదను. అన్ని పేర్లును నావే. నాకు నిర్ణీతమైన పేరు ఏ ఒక్కటినూ లేదు. మీరు నన్ను విడిచినను నేను మిమ్ము విడవను. నీడవలే మీ వెంటనే యుందును. నాస్తికులే లేరని నా అభిప్రాయం. భగవంతుని పైననే ఆధారపడి భగవానుని కొరకే అందరున్నారు. సూర్యుడు లేడన్న మాత్రమున ఆయన అదృశ్యమగుడుట లేదు. కాబట్టి భగవన్నామం కీర్తనం చేయుడనుచు శ్రీ బాబా సంకీర్తనారంభించెను. ఇందొక భక్తుడు మరొక ప్రశ్న వేయగా శ్రీ బాబావారు జవాబిట్లు చెప్పిరి. పూర్వ శరీరం అనగా షిరిడీ సాయిబాబా ఇప్పటి శరీరం వలె లేదు. ఆ షిరిడీ సాయి రూపమును చిత్రించిన వారందరూ పొరబడి చక్కగా చిత్రించలేదు అని చెప్పుచు పూర్వ శరీర సౌష్ఠవము ఇంచుక వర్ణించుచు ఇసుక నుండి షిరిడీ బాబా ఫోటోను అస్తనమున తీసెను. ఆ చిత్రం చూచుటకు మిక్కిలి అందంగా ఉండెను. అచ్చట చేరిన భక్తులందరికీ నా పటమును చూపి తుదకు దానినొక భక్తునికి పూజ చేసుకోమని ఆశీర్వాదముతో నిచ్చెను. శ్రీ బాబా త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయ అవతారమని శ్రీ సత్యసాయి చెప్పుచు ఇసుక నుండి అందమైన దత్తాత్రేయ లోహ విగ్రహమును తీసి భక్తులకు చూపాను. దానిని మరి ఒక భక్తునికి పూజకై ఇచ్చాను. ఇంతలో భక్తులందరూ ఉత్సాహపూరితులై బాబాను చుట్టుకొనిరి. వారినందరినూ సంతోష పెట్టదలిచి ఇసుక నుండి చాలా పెద్దదియగు కలకండ పెళ్లను తీసి ముక్కలు ముక్కలుగా పగలగొట్టి పెద్దలకు పిల్లలకు అందరికీ స్వయంగా పంచిపెట్టెను. శ్రీ బాబావారు పంచుట చేతనే అంతమంది జనమునకు ఆ కలకండ సరిపోయెను. ఇతరులకది అసాధ్యమై ఉండేది. తరువాత ఇసుక చేతిలోనికి ఎత్తుకుని ఒక తట్టలో పోయగా విభూతిగా మారెను. ఆ విభూతిని బాబా సర్వులకు పంచిపెట్టెను. శ్రీ బాబా వారి బాహ్య ప్రదేశములందు ఇట్టి సంకీర్తనములయు ఉపదేశములయు సమావేశముల జరుపుట ఇష్టము. కావున శ్రీవారు సాధారణంగా ఇతర పట్టణములకు పోయినప్పుడు ఆ పట్టణ సమీపము నుండు నది ఇసుక ప్రదేశమునకు లేక
సముద్ర తీరమునకు భక్తులను తీసుకుని పోవుట ఆచారమయ్యున్నది. ఇట్టి భజన సమావేశములు గోదావరి, రాజమండ్రి, కైవల్య, వెంకటగిరి దగ్గర నది, స్వర్ణముఖి, కాళహస్తి, వైఘానది, తమిళనాడు, గంగానది, ఋషికేశం, జీలం, కాశ్మీర్, యమున, మధుర మొదలగు పుణ్య నదీ తీరమందలి ఇసుక ప్రదేశములందును, మద్రాస్, ట్రాంక్బారు, మచిలీపట్నం, కన్యాకుమారి, కోవలం మొదలగు పట్టణముల సమీపమందలి సముద్ర తీర పుట్టికను ప్రదేశములందు జరుపబడినవి. ఇట్టి సమావేశములలో శ్రీ బాబావారు ఇసుక నుండి పటములను, విగ్రహములను, విభూతిని, రుద్రాక్ష మాలలను భక్తులకు తానివ్వదలిచిన మరి ఎట్టి వస్తువులైనను తీసి భక్తుల కొసంగుచుండెను. సాధారణంగా పుటపర్తి అందున్నప్పుడు పండుగ దినములలో శ్రీకృష్ణాష్టమి, ముక్కోటి ఏకాదశి మొదలగునవి భక్తులకు చిత్రావతి ఇసుకలోనికి శ్రీ బాబా వారు పిలుచుకుని పోవుదురు. శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి పండుగలకు ముందు రోజు సాయంకాలమే పిలుచుకుని పోయి శ్రీకృష్ణ, శ్రీరామ విగ్రహములను తీసి నిలయమున ఆ విగ్రహములకు పూజ చేయించి పిమ్మట ఆ విగ్రహములను గృహములలో పూజించుకొనుటకు భక్తులకు ఇచ్చుచుందరు. కాళహస్తి ఇలాకా పెళ్లికూరి తోట సమీపమందలి స్వర్ణముఖి నది ఇసుకలో శ్రీ దివ్య శిలా నిర్మితములగు శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహములను తీసి శ్రీ వెంకటగిరి సంస్థానాధీశులకివ్వగా తమ పూజలో పెట్టుకుని నేటికి పూజించుచున్నారు. వైకుంఠ ఏకాదశి సాయంకాలం భక్తులను నదికి పిలుచుకుని పోయి సంకీర్తనము, సంభాషణము జరిపిన పిమ్మట హస్తము నుండి అమృతమును తీసి భక్తులకు అందరికీ పంచిపెట్టెదరు. ఆ రుచిని వర్ణించుట కలవి కాదు, అనుభవైక వేద్యమే. అట్టి అమృత ప్రాసనము చేసిన వారు ధన్యులు. 1958 డిసెంబర్లో శ్రీ స్వామివారు కేరళ దేశమున సంచారమునర్చుచుండిరి. ఆ సంవత్సరం ముక్కోటి ఏకాదశి డిసెంబర్ 21వ తేదీన సంప్రాప్తమయ్యను. తిరువనంతపురమునకు నేడు మైళ్ళ దూరము నుండి కోవలం సముద్ర తీరమునకు భక్తులను శ్రీ బాబావారు పిలుచుకుని పోయి ప్రశాంతమైన ప్రదేశమును కూర్చుండిరి. శ్రీవారు కొన్ని కీర్తనలను తొలుత పాడిరి. పిమ్మట భజన జరిగెను. ఆ సమయమున ఇసుక నుండి సుందరమైన చందనపు కృష్ణ విగ్రహమును తీసెను. ఆ కృష్ణుడు మురళీధరుడై ఉండెను. పిమ్మట శ్రీ రాధాకృష్ణ ప్రతిమలతో కూడిన బంగారు ఉంగరమును తీసెను. ఆనాడు వైకుంఠ ఏకాదశి అయినందున శ్రీ బాబావారు అమృతమును తీసి తమకిత్తురని భక్తులందరూ అత్యుత్సాహముతో ఉండిరి. వారి ఆశ ఫలించెను. ఎక్కడి నుండియో అమృతం యొక్క సువాసన గుమాలింపజొచ్చెను. ఇంతలో శ్రీ బాబావారి హస్తముల నుండి అమృతం ద్రవింపనారంభయ్యను. కమ్మని వాసన ఆ వాతావరణమంతయు వ్యాపించెను. శ్రీ బాబావారు రజత పాత్రలోనికి అమృతమును నింపిరి. అచ్చట చేరిన సర్వజనులకు, భక్తులకే కాక జాలరులకు కూడా అమృతమును పంచిరి. వర్ణనాతీతమైన ఆ స్వాదుత్వమును, ఆ సువాసనను వేణోళ్ల కొనియాడుచు తమ భాగ్యమే భాగ్యమని అమృతపానం చేసి ఆనందించిరి. ఉగాది పండుగ నాడు శ్రీ బాబావారు వేప చేదును నిలయమందలి భక్తులకు పంచుదురు. భోగి, సంక్రాంతి, పశువుల పండుగ సమయమున నిలయమందలి ఆవులకు అలంకారం చేసి ఊరేగింపు చేయుదురు. చెరుకును గానుగులకు వేయు ముందు గ్రామస్తులు మందిరం దగ్గరకు వచ్చి పూజలు చేసుకుని పోవుదురు. మరియు ప్రశాంతి నిలయంలో ఉపనయనములు,
షష్ఠి పూర్తోత్సవములు, నామకరణములు, ఇట్టి శుభకర్మలను శ్రీ బాబావారి సన్నిధిని భక్తులు జరుపుకొనుచున్నారు. హాలునందలి పూర్వ భాగమున ఉన్న ఉన్నత రంగస్థలం ఇట్టి శుభకార్యములకు ఉపయోగింతురు. దీపావళి పండుగ నాడు శ్రీ బాబావారు నిలయమందలి భక్తులకును, వారి పిల్లలకును, గ్రామస్తుల పిల్లలకును పటాసులు పంచిపెట్టుదురు. నిలయమున దీపాలంకరణము చేసెదరు. ప్రతి సంవత్సరము జనవరి 1 తేదీ నాడును జన్మదినోత్సవమునకును భక్తులకు నూతన శుభ ఆశీర్వాదములు పొందుదురు. మరియు ప్రతి సంవత్సరము ప్రశాంతి నిలయమున 3 పండుగలను ముఖ్యంగా విశేష వైభవంతో జరుపుదురు. వేల కొలిది జనులు వివిధ పట్టణముల నుండి, గ్రామముల నుండి వచ్చి ఉత్సవములను కాంచి శ్రీ బాబావారి ఆశీర్వాదములను పొంది తిరిగి పోవుచుండరు. నవరాత్రి, శివరాత్రి, శ్రీ బాబావారి జన్మదినం అను ఈ 3 ఉత్సవములే ఎక్కువ ప్రసిద్ధిగాంచినవి. నవంబర్ 23వ తేదీన శ్రీ బాబావారు జన్మించుటచే 50 మంది భక్తులకు సులభంగా తెలియవలనని ఉద్దేశంతో నవంబర్ 23వ తేదీననే పుట్టిన పండుగ ఉత్సవం చేయుదురు. దసరా ఉత్సవములను ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాటి నుండియే ప్రారంభింతురు. భజన, పూజలు జరుగును. శ్రీ బాబావారిని సర్వాలంకార శోభితుని చేసి పల్లకీలో ఊరేగించుచుండిరి. విజయదశమి నాడు దశమి పూజయు, సీమోల్లంఘనము జరుపుచుండెను. ఇటీవల కొలది సంవత్సరముల నుండి శ్రీ బాబావారు నవరాత్రి ఉత్సవ విధానమును మార్పు చేసిరి. శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ లలిత, శ్రీ దుర్గా ఇత్యాది అనంత నామములచే కొనియాడబడు శ్రీ పరాశక్తి ఈ నవరాత్రముల ఆరాధ్య దైవతమనియు, ఆ జగన్మాత ప్రతినిధులే స్త్రీలనియు, అందువలన ఆ 9 దినములందును నిత్యము 2 వేళలయందును నిలయమున స్త్రీ భక్తులు కుంకుమార్చన, భజనలు జరుపునట్లు విజయదశమి నాడు షిరిడీ బాబా విగ్రహమునకు పంచామృతాభిషేకము, కుంకుమాభిషేకము, విభూతితో అభిషేకము చేసి పూజలు, భజనలు యథావిధి చేయుదురు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అను త్రివిధ నామరూపములొప్పు ఆ పరాశక్తి విద్యాది దేవత అగుటచే ఆమె ప్రీతికై ఈ నవరాత్రములలో సంగీతము, సాహిత్యము మొదలగు వివిధ కళా ప్రదర్శనములను శ్రీ బాబావారు ఏర్పాటు చేయుచుందురు. ఈ నవరాత్రముల వైభవ విశేషములను తెలుపు 1958వ సంవత్సరపు కార్యక్రమ పట్టిని మచ్చుటకిట పరిశీలించెదము. నిత్య కార్యక్రమములతో పాటు విశేష కార్యక్రమం ఇది. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నాడు ఉదయమునే ప్రశాంతి నిలయంపై ప్రార్థనానంతరం శ్రీ బాబావారు పతాకమును ప్రతిష్ఠింతురు. గంటలు మ్రోగుచుండెను. భక్తులు క్రింద నిశ్శబ్దంగా నిలిచి పతాక ప్రతిష్టను తిలకించుచుందరు. సాధారణంగా ఇట్టి సమయములందు శ్రీ బాబావారు పతాకమందలి లాంఛనమును కూర్చియు, క్రింద సమర్పబడియుండు వలయ సహిత కమల దండమును కూర్చియు ఉపస్సింతురు. పిమ్మట హాల్లో సుమంగుళల చేత కుంకుమార్చన జరుగును. సాయంకాలం మందును కుంకుమార్చన జరుగును. 2వ రోజున సమాజ సేవ జరుగును. భక్తులందరూ కలిపి ప్రశాంతి నిలయావరణం అంతయు బీదలకు అన్నదానము చేయు చోటుతో కూడా శుభ్రం చేయుదురు. శ్రీ బాబా వారా సమయమున భక్తులతో కూడా ఉండి వారి పనిని గమనించుచుండెను. సాయం సమయమున నిష్కామ కర్మ సేవ యొక్క ప్రాశస్త్యమును గూర్చి వారికి శ్రీ బాబా వారు వివరించును. 3వ దినమున పిల్లల కార్యక్రమం జరుపబడును. భక్తుల యొక్క బిడ్డలు, చుట్టుప్రక్కల నుండి పాఠశాలల పిల్లలు కార్యక్రమమున పాల్గొందరు.
నాటికలు, పాటలు, గద్య పద్యములు, ఆటలు ఎవరి శక్తి కొలది వారు ప్రకటింతురు. శ్రీ బాబా వారు ఆ చిన్న పిల్లల ఉత్సాహపరచుచు కడపట వారికందరికీ బహుమతులనిత్తరు. 4వ రోజున కవిశం సమ్మేళనం జరుగును. పెక్కుమంది పండితులు, కవులు పాల్గొనెదరు. శ్రీ బాబా వారి సన్నిధిలో వారి వారి రచనలను వివరించి చెప్పుదురు. శ్రీ స్వామివారు వీరందరికీ గొప్ప బహుమతులనొసంగి ఆశీర్వదింతురు. శ్రీ స్వామివారి అనుగ్రహ సూచకములైన ఈ బహుమతులను ఈ పండితులను, కవులను అమూల్యమైనవిగా భావించి భద్రపరుచుకొంచుందురు. ఈ దసరాలో శ్రీ స్వామివారు తమ మృదు మధుర గంభీరోపన్యాసములను 2-3 పర్యాయములైన నొసంగి భక్తులను ఆనంద పరవశులను చేతురు. 6వ నాటి సాయంకాలమునను 8వ నాటి సాయంత్రమునను శ్రీ మీరా భజనయు శ్రీ బృందావన భజనయు జరుగును. 7వ నాడు అన్నదానము, వస్త్రదానము జరుగును. సుమారు 4-5 వేల మంది దరిద్ర నారాయణులకు తృప్తిగా భోజనం పెట్టబడెను. శ్రీ స్వామి వారానికొకప్పుడు స్వయముగా బూందీని వడ్డింతురు. వీరి మధ్య శ్రీ బాబా వారు తిరుగుచు నేనెవరికీ కొరతయు లేక ఉండినట్లు చూచుచుందురు. ఇంతమందికిట్లు మృష్టానదాన, వస్త్రదానములు జరుగుచుండట పత్రికల్లో ఎందుకు ప్రకటించరని శ్రీ బాబా వారిని కొందరు ప్రేక్షకులు అడగగా, మీ ఇండ్లకు బంధువులు వచ్చినప్పుడు ఆ సంగతిని పత్రికల్లో మీరు ప్రకటించుకొందురా అని జవాబు చెప్పిరి. సుమారు 500 స్త్రీలకు చీరలను, 500 పురుషులకు వస్త్రములను అర్హులైన వారిని ముందే గమనించి వారికి చీట్లు ఇచ్చి భోజనానంతరం ఇచ్చెదరు. శ్రీ బాబా వారు ఈ దినము మహదానంద పూర్ణులై విశ్రాంతిని కూడా మాని ఆదర్శప్రాయముగా కర్మనాచరింతురు. వికలాంగులను, వృద్ధులను పరామర్శింతురు. భక్తులే స్వచ్ఛంద సేవకులుగా ఉందురుగాన వారి చేత తగిన సహాయమును వీరికి వేదలకు చేయింతురు. ఇట్టి అన్నదాన సమయముల వర్షం ప్రారంభమైనచో శ్రీ బాబా వారు తమ శక్తిచే వర్షమును నివారించి కార్యము విజయవంతముగా పరిణమించినట్లు చేయుదురు. ఒకప్పుడు వర్షాధిక్యము చేత ప్రశాంతి నిలయం ముందు చేయబడిన తోరణములు మొదలగు అలంకారములు చెడిపోయి ఉండగా బాబావారు చూచి, మన బంధువులు గౌరవనీయులకు మన అతిథులు వచ్చెదరు కాన చెడిపోయిన అలంకారములను బాగు చేయుడు అని భక్తులకు ఆనతిచ్చి వానిని చక్క చేయించెను. ఆహా, ఎంతటి సమదృష్టి! ఇట్టి దృష్టిని అలవర్చుకొనుడని భక్తులకు బోధించుచుందురు. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఫ్యాంటాస్టిక్. నిన్ను ఎవరు చదవమన్నారు ఇలాగా? నేనేం చదవమలేక నేను ఇలాగా. భవిష్యత్తులో చదివేవాళ్ళు ఇలా చదవాలండి నెమ్మదిగా. యూ ప్రాక్టీస్ లైక్ దిస్. అయితే అమ్మాయితో చదివిచ్చేస్తాం మొత్తం. ఆ అమ్మాయి పద్మకుమారి. నీ ఎఫర్ట్ ఉంది స్వామిదే. ఆయన మీద నెట్టకు అన్ని. ఆయన ఒకడు దొరికాడు నీకు ఆయన మీద నెట్టడానికి. నీ ఎఫర్ట్ లేని ఆయన ఏం చేయడు, గుర్తుపెట్టుకో. మన ఎఫర్ట్ ఉంటేనే ఆయన చేస్తాడు. ఆ విధంగా మనం ఎఫర్ట్ పెట్టడానికి, మన ఒంట్లో ఉన్న శక్తిని సేవ రూపంలో చేసుకోవడానికి హౌ స్వామి ఫార్మ్ సేవ ద లాస్ట్ సత్సంగంలో చూసామండి. టుడే వి విల్ సీ వన్ మోర్. చాలా పాత సత్సంగం ఒకటి చూద్దామండి. దిస్ డెలివరీ అరౌండ్ 1965 ప్రాంతంలో స్వామి చెప్పింది. విల్ కంప్లీట్ దిస్
ఈ పేజీలు ఊడిపోయేలాగా విల్ కంప్లీట్ ఇస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పుస్తకం ముట్టుకుంటేనే పేజీలు జరిగిపోతున్నాయి. టుడేస్ టాపిక్ ఈస్, మనమంతా కూడా ఆయన సైనికులం. ఈ కమాండ్ ఇన్ చీఫ్, స్వామివారు కమాండర్ ఇన్ చీఫ్, మన వేదం రుద్రంలో వస్తుంది. మనంతా ఆయన మిలిటరీ సైనికులం, సెలెక్టెడ్ బై భగవాన్. ఈ సైనికుల్ని ఎవడు పడితే వాడు రమ్మన్నా రారు కూడా, మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు రమ్మంటే రారండి బాబు మన దగ్గరికి. నేను మేము కనీనగర్లో భజన చేసుకుంటే, కనీనగర్లో 2 లక్షల పాపులేషన్ ఉంది. ఎంతమంది వచ్చారు గుడికి? ఒక ఆయన అడుగుతుంటాడు, స్వామిని అడిగాడు, ఒక ఆయన పెద్ద ఆయన అడిగాడు, స్వామి మీ పూర్వావతారం 1918లో పోతే మధ్యలో 8 సంవత్సరాల గ్యాప్ ఏం తీసుకున్నారు? ఇప్పుడు 2011లో పోయాడు ఆయన. మరి మన కొత్త అవతారం ఇంతవరకు రాలేదు. ఎప్పుడు వస్తుందో ఆయనకి తెలుసు, మనకి తెలియదు. అవతారాలు తీసుకోవడం ఎన్నోసార్లు చెప్పారు డిఎస్ శాస్త్రి గారు, మనకి చెంప పగలగొట్టినట్టు. అవతారాలు తీసుకోవడం ఆయన పని, అవతారం చాల్చడం మన పని. నువ్వు ఎప్పుడు అవతారం తీసుకుంటావు? అదే పని, మనకు అదే పని. నేను ఆ కాడు బాగా పెట్టింది. మన పిల్లలు మనం చూసుకోవడం వాడి పిల్లల పని అండి. నా పిల్లలు చూసుకుంటారా? నీకేమవసరం? రాత్రి ఒక లేడీ అద్భుతంగా మాట్లాడింది, మన పిల్లలు మనం చూసుకోవడం వాడ పని అండి, మా పిల్లలు దే డ్యూటీ, వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ మన పిల్లలు మనం చూసుకుంటారా, మన పిల్లలు మన ఎంత కాలయాపన అనమాట. మళ్ళీ కొత్త అవతారం వస్తుందా? రాదు. రాకపోతే వచ్చిన అవతారాలు చాలు మనకి. సో 1918 8 years గ్యాప్ ఉంది. ఏం చేశారు మీరు అంటే స్వామి 2 ఆన్సర్లు చెప్తారు. ఎక్కడున్నారు, ఏం చేశారు. ఎక్కడున్నారు అంటే పరబ్రహ్మ ఎక్కడుంటాడు? నిరాకార నిర్గుణ స్వరూపు పరబ్రహ్మ ఎక్కడుంటాడు? అక్కడ ఉంటాడు. మన కళ్ళ కనపడ్డు, కనపడే వాళ్ళు కనపడతాడు. ఆయన సమాధిలోంచి ఎంతో మందికి షిరిడి సాయి ఎంతో మందికి ఇచ్చాడు. ఆ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి కూడా సమాధి అయిన తర్వాత నేను 700 సంవత్సరాలు ఇలానే ఉంటానని చెప్పాట. మన రాఘవేంద్ర చరిత్ర చదువుతుంటే చెప్పింది. రాఘవేంద్ర స్వామి సమాధి, సజీవ సమాధి అయిన తర్వాత నేను 700 years ఇక్కడి నుంచి నేను వర్క్ చేస్తాను అన్నట్టు. ఈ 8 సంవత్సరాల్లో నా రాబోయే అవతారం కావాల్సిన మిలిటరీ సైనికులు నేను ఐఎమ్ సెలెక్టింగ్ మై మిలిటరీ అన్నట్టు. 8 years విత్ 1918 అండ్ 1926. ఆ కాలంలో అంటే మనం పుట్టలేదు కదా అంటే, మనం పుట్టకపోతే మన సంగతి ఆయన తెలుసు. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ ఆయన ఫోన్లోకి వచ్చారా? ఒక ఆయన చెప్పాడు 700 కోట్ల ప్రపంచ జనాభా. 700 కోట్లలో స్వామి చేసిన వాళ్ళు 3 కోట్ల మంది అట. 180 దేశాల్లో స్ప్రెడ్ అయింది. దట్స్ డిఫరెంట్. మీ ఊళ్ళో ఎంతమంది తెలుసు, మా ఊళ్ళో ఎంతమంది తెలుసు? చెప్పండి. మీ ఊళ్ళో ఎంతమంది తెలుసు, మా ఊళ్ళో ఎంతమంది తెలుసు? కొంతమందికే తెలుసు. సో దట్స్ వై స్వామి కాల్ అస్ నా సైనికులు అన్నారు ఆయన నోట్తో. ఏం చెప్పారో చూద్దాం ఇందులో లోపల. దిస్ వై డెలివర్డ్ బై భగవాన్ ఇన్ ప్రశాంతి నిలయం ఆన్ February 25th, 25th February 1965. ఫిబ్రవరి నెల అంతా చాలా హోలీ మంత్. ఫిబ్రవరిలో అంటే జనరల్ ఉపనయనాలు జరుగుతుంటాయి. ఉపనయన సంస్కారము నేడు ఉపదేశం పొందిన వారికే కాక ఉత్సవం చూసి ఉత్సాహం పొందిన మీ అందరికి కూడా లాభదాయకమే. మనం కూడా ఎన్నో ఉపనయనాలు చూస్తాం, మీరు చేస్తుంటారు అక్కడ స్వామి దగ్గర. పాదుకా పట్టాభిషేకాలు చూస్తుంటారు, కలశ పూజకు పోయి ఉంటారు. అందరు చేయరు కదా, కొంతమంది చేసుకుంటూ కొంతమంది చూస్తుంటారు. యజ్ఞం అందరు చేయరు కదా. ఢిల్లీ నుంచి వచ్చిన పండితుడు ఈ సంస్కారపు అంతరార్థమును ఇప్పుడు మీకు వివరించాడు. నేను చాలాసార్లు చెప్పాను, గాయత్రి మంత్రం ప్రస్తావన వచ్చినప్పుడు ఈ విషయాలు 1-2 సార్లు చెప్పాను.
ఈ వటువులు మౌంజీ బంధనం ధరించి ద్విజులైనారని చెప్పాడు. ఉపనయనం తర్వాత ఉపనయనం అంటే ఓపెనింగ్ ద థర్డ్ ఐ, మెళ్ళో గంజం వేసుకోవడం ఫిజికల్ గా అయితే, ఉపనయనం అంటే మూడో నేత్రాన్ని తెరుచుకోవడం అన్నమాట. ప్రతివాడికి మూడో నేత్రం ఉంటుంది, కేవలం శివుడికి మాత్రమే కాదు. ఉపనయనం ద్వారా వటువు ఆధ్యాత్మిక గురువు చెంతకు చేరి గాయత్రి మంత్రం ఉపదేశం పొంది ఉచ్చరించి సత్య సాక్షాత్కారమనే పరమగమ్యం చేరుకునే మార్గంలో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. ఉపనయనంలో గాయత్రి మంత్రం చేసుకోవడం మొదటి అడుగు వేస్తున్నాడు. ఓం భూర్భు అంటే అక్కడ చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఓం భూర్భువస్వః తత్సర్వితు. స్వామి చూడండి, ఈ మధ్య వీడియో పెట్టాడు స్వామి. అది గాయత్రి మంత్రాన్ని 5గా విడగొట్టు. ఓం భూర్భువస్వ తత్సర్వితురేణి భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్. సూక్ష్మమైన స్వచ్ఛమైన ధీశక్తి కోసం ప్రార్థన చేయటం మొదటి మెట్టు. రామశరణ్ అనే పండితుడు గాయత్రి మంత్రము రుక్ యజుస్ సామవేదముల సారమని, గాయత్రీదేవి విష్ణు, సూర్య, మహేశ్వరి, గణపతి, ఈశ్వరులు అనే పంచభూతాది దేవతల సుందర సమగ్ర రూపమని చెప్పాడు. నేను కూడా చాలాసార్లు అప్పుడప్పుడు పెడుతుంటా గాయత్రి మెసేజ్, మధ్య చాలా తరచుగా కూడా పెడుతుంటాను. గాయత్రిలో ఉన్న 24 అక్షరాలు, 24 శక్తులు ఈ మధ్య పెట్టాను. నేను తరచుగా పెడుతుంటా గాయత్రి మంత్రం, ఎందుకంటే నాకు ఇష్టమైన మంత్రం అది. గాయత్రి మంత్రం జపం వల్ల మానవులకు లౌకిక ఆధ్యాత్మిక లాభములు సమకూరునని అని అన్నాడు స్వామి. అంటల్లా ఆయన ముందు మాట్లాడిన రామచరణ్ అని పండితుడు. బేసికల్ గా చెప్తే లౌకిక దృష్టితో గాయత్రి మంత్రం చేయకూడదు. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, నేను ఎన్నికల్లో గెలవాలి, లేదంటే వాడు పతనం కావాలి, ఇటువంటి నెగిటివ్ కాన్సెప్ట్ తో స్వప్రయోజనంతో ఈ షుడ్ నాట్ డు గాయత్రి మంత్రం. మనం ఎదగాలి, లేకపోతే ఎదుటివాడు కూలిపోవాలి అని మైండ్ లో ఎటువంటి భావన ఉండకూడదు. కేవలము బుద్ధి ప్రచోదించడం గురించి గాయత్రి మంత్రాన్ని ఎందుకంటే గాయత్రి మంత్రం చేసేటప్పుడు ఏం కోరికలు కోరదు కూడా. అసలు ఈ చాంట్ ఇట్ అంతే, సింప్లీ చాంట్ ఇట్. అసలు మనసులో ఏముండొద్దు. వెంకటేశ్వర దగ్గర పోగానే లిస్ట్ ఉంటుందా అంటే నిజంగా ఎంతమంది లిస్ట్ ఉంటుంది చూడండి. ఆ సుందర మోహన విగ్రహం చూస్తే లిస్ట్ కూడా మర్చిపోవాలి న్యాయంగా అయితే. గాయత్రి యూ హ్యావ్ టు చాంట్ ఇట్ అంతే. మనసులో ఏమీ ఆలోచన ఉండకూడదు, ఇదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎవరైనా దెబ్బతీద్దామా ఇటువంటి కూడా ఉండకూడదు. కేవలము బుద్ధి ప్రచోదించడం చేసే ప్రార్థన మాత్రమే. ధియోయోన ప్రచోదయ ధీమహి. ప్రతి మనిషి 4 జన్మలు కలిగిన శరీరధారి. మనకి ఈ వర్గీకరణలో బీకేవిఎస్ అని ఉంటుంది. నేను డీటెయిల్ చెప్పను. అది బీకేవిఎస్ అంట. పుట్టిన ప్రతి మానవుడు శూద్రుడే. పరిశుభ్రత ఉండదు. మంచి చెడుల తేడా గుర్తించగల తెలివి ఉండదు. ఉపనయన సమయంలో గురువును చేరి ఉపదేశం పొంది ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టి ఇది సెకండ్ బర్త్ అన్నమాట. 2వ జన్మ పొంది ద్విజుడు అవుతాడు. ప్రతివాడు కూడా ఏకజుడే. పుట్టిన ప్రతివాళ్ళం కూడా, ఈవెన్ బి అండ్ కే అండ్ వి ఆల్సో. డోంట్ థింక్ ఎస్. ఆల్ బీస్ అండ్ ఆల్ కేస్ అండ్ ఆల్ వీస్, ఎవ్రీబడి ద్విజ, ఎవ్రీబడి శూద్ర. అడు ఏకజనల్లా ద్విజుడు అవుతాడు. అప్పుడు మానవ జీవిత గమ్యానికి శిష్యుని చేర్చే బాధ్యత గురువు స్వీకరిస్తాడు. అప్పుడు మనిషి జీవితంలో ద్వితీయాశ్వాసం ప్రారంభం. ఆధ్యాత్మిక శిక్షణలన్నింటిలో ఉత్తీర్ణుడై
పవిత్ర గ్రంథములను పూర్తిగా చదివి విప్రుడు అవుతున్నాడు. తాను అధ్యయనం చేసి అనుష్ఠానం వల్ల అనుభూతి కలిగి అంతటా బ్రహ్మస్వరూపం ధరించి బ్రాహ్మణుడు అవుతున్నాడు. విప్రుడు బ్రహ్మజ్ఞానం లభించిన తరువాత బ్రాహ్మణుడు అవుతాడు. ఏకజ, ద్విజ, విప్ర అండ్ బ్రాహ్మణ. ఈ బాలకులకు ఉపనయనం ఆత్మ సాక్షాత్కార యాత్రలో అత్యంత ప్రధానమైన ఘట్టం. ఈ ఉపనయనం అనగానే నేను ఒక 2 సార్లు ముచ్చరించాను. ఎవరికైనా ఒక సిచ్యువేషన్ గుర్తుకొస్తుందో పుట్టబర్తిలో ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. చక్కగా చెప్పాలా. ఒకసారి సామూహిక ఉపనయనం జరుగుతున్నప్పుడు రింగ్ మర్చిపోతారు. అన్ని స్వామి అడుగుతారు, అన్ని మర్చిపోకుండా తెచ్చారంటే తెచ్చాం స్వామి అంటారు. ఇంకా ముహూర్తం ఇంకా 2 నిమిషాలు ఉందనగా అప్పుడు ఆయన చెప్తారు 5 నిమిషాలు ఉందనగా. ఎందుకు మర్చిపోయాడు? కారణం ఉంది అక్కడ. ఎందుకు మర్చిపోయాడు? లిస్ట్ లో 100 రాశాడు, 99 ఇచ్చి 100 ఎందుకు మర్చిపోయాడు? అది బంగారం ఖరీదుతో కూడింది కాబట్టి అంత చేయలేము అని. భలేవారు సార్, అలా కాదు. అక్కడ 256 మంది డిస్టర్బెన్స్ అవుతుంది అని ఏడుస్తారు పిల్లలు కదా. అప్పటిదాకా నవ్వుతూగా ఉన్న సిచ్యువేషన్ అంతా ప్రశాంతంగా 256 మందికి చెవులు కుట్టాలంటే లెక్క పెట్టు. 256 ఇంటూ 2 చెవులు 512 ఎంతో అంటుంటారు లెక్క. ఇది కావాలని చాలా సామాన్యం కాదు. నేనే 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 లిస్ట్ లో తీసేసాను అంటట. నువ్వెవడు తీసేయడానికి? హూ ఆర్ యూ? అప్పుడు ఏం చేశారు శరణ్య? నెక్స్ట్ అప్పుడు స్వామి గుర్తు చేసి స్వామి సృష్టించి ఇచ్చారు. ఎలా సృష్టించారు? ఎలా సృష్టించారు? వెళ్ళిపల్లి అని తెమ్మన్నారు. కలశం పెట్టి. కలశం లేదు. వెళ్ళిపల్లెంలో స్వామి తన లిటిల్ ఫింగర్ పెడితే అందులోంచి అక్షయంగా ఎవరు లెక్క పెట్టట్లే, టపటపటపటం పడుతుంది. ఎవరు లెక్క పెడతాడు? ఇప్పుడు మీరు అడ్మిట్ అంటే ఒకవేళ లోపల రాకముందు అడ్మిట్ చేస్తాడు. రేపు ఇప్పుడంటే పర్లేదు, రేపు భజనప్పుడు మేము పేర్లు రాసుకోవాలి. అప్పుడు పేర్లు రాసుకుని అడ్మిట్ చేయాలి. టపటప అడ్మిట్ చేస్తే ఎవడొచ్చాడో మాకేం తెలుస్తుంది. అలా టపటప పడుతున్నాయి, ఎవరు లెక్క పెట్టలే. కరెక్ట్ గా 256 ఇంటూ 2 512 వచ్చిందో ఆగిపోయినాయి. అది సన్నివేశం. తల్లిదండ్రులు మీకు దేహాలు ఇచ్చారు, అంతవరకే మన పని. శాస్త్రి గారు చెప్పారు. దానికి ఈయన కూడా సార్ అడిగారు, కోటేశ్వర గారు కన్ఫర్మేషన్ కూడా అడిగారు. జన్మని ఇవ్వడం వరకు మన డ్యూటీ అంతవరకు అని క్లియర్ కట్ గా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. మళ్ళీ కన్ఫర్మ్ కూడా చేశాడు. గురువులు అందులో నివసించే దేహిని చూపిస్తారు. కనుకనే వేదాలు గురువును దైవంగా పూజించమని చెప్తున్నాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. రాల మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. బంగారంతో నగలు చేయటానికి వెండి, రాగి వంటి ఇతర లోహములు కలుపుతారు. అందుకని మనకి 24 క్యారెట్ బంగారము, 22 క్యారెట్ల బంగారం. బంగారం అయితే సామాను కొనితే స్థాయిలో లేదు. భిన్నత్వంతో కూడిన వైవిధ్యమును ప్రదర్శించడం కోసం బ్రహ్మతత్వంలో కొంత మమకారం చేరుతుంది. బుద్ధి అనే మూసలో 3 స్టేజ్లు ఉంటాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఆవు అలానే చేస్తుంది, మనం కూడా అలానే చేసుకోవాలి. ఆవు చేసే పని అదే, శ్రవణము, మననము, నిధిధ్యాసనం. బుద్ధి అనే మూసలో శ్రవణ, మనన, నిధిధ్యాసలు పోసి మమకారము అనే మలిన పదార్థం తొలగించి బ్రహ్మతత్వము అనే మేలిని పొందే మార్గం గురువు బోధిస్తాడు.
జీవతత్వము, బ్రహ్మతత్వము అనేవి టూ సైడ్ ఆఫ్ కాయిన్. రెండు ఒకే నాణంకు రెండు ముఖాలు. యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఇది మన లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద సాధనలు చేయక్కర్లేదు, పెద్ద పెద్ద ఏం చేయక్కర్లేదండి, ఆ గుడి కూడా పోక్కర్లా. టు ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. విభిన్నత్వంలో ఏకత్వం సాధించడమే మానవుల కృషికి పరమ లక్ష్యం. ఎండ్ పాయింట్ ఇది. నువ్వు పూజలు చేసావా, సత్సంగాలు పోయావా, నగర సంకీర్తన చేసావా, ఇందాక ఆయన చెప్తున్నారు రాఘవేంద్ర అన్ని రాకుమార్, పొద్దున ఓంకారం చేస్తారండి, మధ్యాహ్నం చాలీసా చేస్తారండి, మళ్ళా సత్సంగం పెడతారండి, బాగా తెలుసు రాఘవేంద్రరావు గారు అనే రవికుమార్, వాళ్ళ మిసెస్, వాళ్ళ అత్తగారు గురించి చెప్తాండి. నువ్వు ఏం సాధన చేసావు కాదు. కెన్ యూ ఫైండ్ దిస్ యూనిటీ? నేను పేరు చెప్పట్లేదండి, ఇట్స్ ఎవ్రీబడీస్ డ్యూటీ. విభిన్నత్వంలో ఏకత్వం సాధించడమే మానవుడు అన్నాడు. ఏ మానవుడు ఎల్లయ్య పుల్లయ్య సూరయ్య అని చెప్పట్లే ఇక్కడ. మానవుల కృషికి పరమ లక్ష్యం. ఇది సాధించకపోతే మానవునికి లోపల వెలుపల శాంతి దొరకదు అంటున్నారు స్వామి. ఓం శాంతి మేము కూడా చెప్పాం ఇప్పుడు ఇందాక. శాంతి మంత్రం ఎన్నిసార్లు చెప్పించినా లాభం లేదు. ఈ బల్బులో, మైకులో, టేప్ రికార్డులో, శీతల యంత్రంలో, కుంపటిలో, మెర్క్యూరీ లైట్లో కనపడకుండా ఒకే విద్యుత్ శక్తి పనిచేస్తున్నది. అదేవిధంగా భిన్నత్వంలో అంతర్గతంగా ఉన్నటువంటి బ్రహ్మతత్వంను గురువు గుర్తింప చేయగలడు. గురువు పని అది. ఆయనకు మీరు చాలా కృతజ్ఞులై ఉండవాలి. ఒక పరదేశి ఒక నిరుపేద గుడిసెలో ప్రవేశించి అక్కడ నేలలో అమూల్యమైన సంపద పాతిపెట్టి ఉన్నదని, దాన్ని త్రవి పైకి తీసి సొంతం చేసుకుని అనుభవించవలసిందని చెప్పాడు. అట్లాగే ఎంతో మహోపకారం చేస్తున్నాడు గురువు. ఆధ్యాత్మిక సాధకుల కోసం గాయత్రి మంత్రం అనే ఔషధమును విశ్వామిత్ర మహర్షి తయారు చేశాడు. విశ్వామిత్ర అంటే విశ్వామిత్ర ప్రపంచానికి మిత్రుడు. ఏ విశ్వానికి మిత్రుడు. ఈ ఔషధం వల్ల ఏం పనిచేస్తుంది? ఇప్పుడు నా ఎదురుగా ఉంది సెల్జిటా అని టానిక్, 10 ml మార్నింగ్. ఏమున్నాయి? విటమిన్స్, మినరల్స్, ఎమోనో యాసిడ్ అన్ని కలిపినాయి దాంట్లో, సెల్జిటా అని టానిక్ లో. మరి గాయత్రి మంత్రం ఔషధంలో, ఈ ఔషధం వల్ల మానవులలో వివేకము, విచక్షణ, వైరాగ్యం, 3 వీలు. చాలా మంది గాయత్రి మంత్రం గురించి చెప్పాడు, గీతకవి కూడా చెప్పాడు. జనరల్ గాయత్రి సత్సంగం చెప్పాలంటే చాలా ప్రాక్టీస్ చేస్తే, ఎక్స్పీరియన్స్ బాగా సాధన చేస్తే చెప్తే చెప్పలేం. ఎనీబడి ప్రిపేర్, ఐ కెన్ గివ్ సత్సంగ అండ్ గాయత్రి మంత్రం. బీ రెడీ. ఈ ప్రిపేర్ అండ్ టెల్ మీ, ఆఫర్, ఆస్క్ మీ, ఐ విల్ గివ్ ద డేట్. ఈ ఔషధం వల్ల మానవులలో వివేకము, విచక్షణ, వైరాగ్యాలు మేలుకుంటాయి. ఈ 3 గుణములు ఉన్నందువల్ల అది ఐదు ఫింగర్స్ తో అన్నం తినే శక్తి కేవలం మానవుడికి మాత్రమే ఉంది. రుద్రంలో రాని విషయాలు గుర్తుపెట్టుకోండి. రుద్రం జాగ్రత్తగా వింటే రుద్రంలో రాని విషయాలు ఉండవు. ఏ జీవరాశి కూడా 5 ఫింగర్స్ తో అన్నం తినదు. మనకంటే పవర్ఫుల్ జంతువులు, పవర్ఫుల్ జంతువులు, పుట్టంగానే నిలబడే జంతువులు చాలా ఉండొచ్చుట. కానీ సౌండ్ చేసే జంతువు మొత్తం కేవలం హ్యూమన్ బీయింగ్ మాత్రమే. నడవటానికి టైం పడుతుంది.
గుణములు ఉన్నందువల్ల మానవుడు జంతువుల కంటే చాలా ఉన్నతమైన స్థానంలో నిలబడుతున్నాడు. ఈ 3 ఉండబట్టే వివేకము, విచక్షణ, వైరాగ్యం. ఒక ఇంటికి సంస్కారం చేస్తున్నామంటే ముందు బూజు దులిపి శుభ్రం చేయాలి. మా అపార్ట్మెంట్కి రంగులు వేస్తున్నారు, కొన్ని నెల రోజులు పట్టుకో, ముందంతా పెచ్చులు లేపాడు. నేను మొత్తం గోడలు బాగా కొడతాడేమో భయం వేసింది. ఎందుకంటే మొత్తం పిల్లర్స్ మీదే కదా, పిల్లర్ డ్రిల్లింగ్ చేస్తున్నాడు. ఎంతో మొత్తం గోడంతా తీసేస్తావరా అన్న, నాకు భయం వేసి. తొలుస్తున్నాడు ఆ డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి, ఎంత తొలుస్తున్నాడో తెలుస్తాడు వాడికి. అమ్మొచ్చి ఈ డ్రిల్లింగ్ వీ డోంట్ నో. ఇప్పుడు కలరింగ్ తెల్ల రంగు వేసాడు, దీని మీద మరి ఇంకో కోటింగ్ వేస్తాడో తెలియదు. సో ఇంటికి సంస్కారం చేస్తున్నామంటే ముందు బూజు దులిపి శుభ్రం చేయాలి, తర్వాత కొత్త రంగులు వేయాలి. ఈ గాయత్రి మంత్రం దుష్ట ప్రవృత్తులు నిర్మూలించి సద్గుణ సదాచారములు నాటుకునేట్టు చేస్తుంది. కనుకనే ఈ ఉపనయన సంస్కారములకు అద్వితీయమైన ప్రాముఖ్యం. మానవుడు అంటే దివ్యాత్మ స్వరూపుడు. స్వామి మన ఎన్నోసార్లు పిలుచుంటారు దివ్యాత్మ స్వరూపులారా అని. ఎన్నిసార్లు పిలిచారు ఆయనకే తెలియదు. భగవంతుడు మానవ హృదయంలో కొలువు తీరి ఉన్నాడు. కానీ తాను దుర్బలుడని, బద్ధుడనని, పరిమిత శక్తిమంతుడని భావించి ఆందోళన చెందుతాడు మానవుడు. కొంతమంది అయితే ఇంకా న్యూనంగా మనం అనుకుంటుంటారు, తల తప్పదు. అతని మనస్సు అటువంటి భ్రమ కలిగిస్తుంది. తన నిజతత్వం ఏమిటో మనిషి నిజతత్వం తెలియదు, ఎంత బలం ఉందో తెలియదు. ఎవడని గుర్తు చేయాలి, నువ్వు ఇంద్రుడురా బాబు, చంద్రుడురా బాబు అంటే అప్పుడు శరీరం ఇంతలా బెలూలా ఊగిపోతుందని. తన నిజతత్వం ఏమిటో మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఈ భ్రమ నుంచి బయటపడే దారి ఏది? మీరు ఒక రైలు కంటే ముందుగా పోవాలనుకుంటే అంతకంటే త్వరగా నడిచే కారులోను, విమానంలోనూ వెళ్ళాలి. రైలు కంటే నిదానంగా నడిచే వాహనం ఎక్కితే నువ్వు లాభం ఉండదు. నీ శక్తిని తక్కువ చేసి చూపే భ్రాంతిని జయించాలంటే మొన్న చూపించాడు ఒక రోబోట్ అనమాట, హ్యూమన్ బ్రెయిన్ అని. ఒక రోబోట్ పిల్ల, ఒక పక్కనే మనిషి కూరే వరకు మాత్రమే ఉంటుంది బ్రెయిన్, చూపిస్తుంటాడు అనమాట. ఈ రాబర్ట్ కనుక్కుంది కూడా బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్. ఈ హ్యూమన్ బ్రెయిన్ కంప్యూటర్ కనుక్కుందండి. ఏ కంప్యూటర్ అయినా కావచ్చు, సూపర్ కంప్యూటర్ కావచ్చు, ఇంకేమైనా కనుక్కుంది. ఎవరు కనుక్కున్నారు? హూ ఇన్వెంటెడ్? ద హ్యూమన్ బ్రెయిన్ హ్యాజ్ ఇన్వెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్. మానవుని మేధాశక్తి ఈయన కనుక్కుందండి. రైలు కంటే నిదానంగా నడిచే వాహనం ఎక్కితే లాభం ఉండదు. మీ శక్తిని తక్కువ చేసి చూపే భ్రాంతిని జయించాలంటే దైవాన్ని ఆశ్రయించాలి. మానవ శక్తి అయిన భ్రమను జయించడానికి మీరు దైవశక్తిని సంపాదించాలి. గాయత్రి మంత్రము అటువంటి దైవశక్తిని మీలో పెంపు చేయగలదు. గాయత్రి అంటే పేరు, గాయంతి అయితే గాయత్రి. ఎవడు చదువుతాడో, ఎవడు పఠిస్తాడో, ఎవడు అంటాడో వాళ్ళు రక్షించబడతాడు. గయలు అంటే ప్రాణము. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్, ఐ వాంట్ కంక్లూడ్ ద టాపిక్. కనుక నేను చెప్తూ పోతూ గాయత్రి చాలా వస్తుంది. ఉచ్చరించడం వలన రక్షించగలిగినది గాయత్రి మంత్రం. చిన్నప్పుడు ఎందుకు చేయాలి అంటే ఇంద్రియ నిగ్రహము, జిజ్ఞాస అనే సీమలలో ప్రవేశించబోతున్న ఈ బాలకులకు గాయత్రి మంత్రం కరదీపిక. వడ్ల గింజలను దంచి చెరిగి శుభ్రం చేస్తే వచ్చిన బియ్యమును వండి తినవచ్చును. అదే విధముగా ఈ బాలకులు తన నిజతత్వమును కప్పి ఉన్న పొల్లును తొలగించుకోవాలి. మనకు 5 రకాల కోశాలు ఉంటాయండి. ఎవరైనా చెప్పండి, ఆర్డర్లో చెప్పాలి.
అన్నమయ నా అంటే ప్రాణమయ ఆ, అన్నమయ ప్రాణమయ ఆ విజ్ఞానమయ ఆనందమయ మధ్యలో అసలు అసలు మధ్యలో మధ్యలో ఇంకోటి వదిలేస్తారు ఇంపార్టెంట్. అన్నమయ మనో ప్రాణమయ మనోమయ మూడోది విజ్ఞానమయ మనోమయ. ఆనందమయ. అది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశ పంచకములో దాగి ఉన్న ఆత్మ గుర్తించాలి. ఎక్కడ ఆత్మ దాగి ఉందంటే ఈ 5 తిత్తిల్లో 5 పొరల లోపల దాగి ఉంది. నువ్వు ఆరెంజ్ కొంటాము, వెంటనే చనిపోతే చూడండి, నేను పొట్టు తీయడానికి కింద పై పొట్టు తీయడానికి గ్రీన్ పొట్టు, లోపల తెల్ల పొట్టు రానే రాల. ఇక పిసుకున్న గింజలు ఆ యొక్క తొనలు పిసుకుని తినాల్సి వచ్చింది. లోపల ఆత్మ ఎక్కడ దాగి ఉందంటే ఈ 5 పొరల లోపల 5 తిత్తుల లోపల ఆత్మను పెట్టాడు భగవంతుడు. ఎంత సేఫ్గా పెట్టాడు చూడండి. ఈనాటి నుంచి బాలకులు చేయవలసిన త్రికాల సంధ్యావందనం ఆత్మను కప్పిన పొల్లును తొలగించే ప్రక్రియ. సంధ్య అంటే జాయింట్ అనమాట, 3 సంధ్యలు. అది ప్రాతః సంధ్య, మాధ్యమిక సంధ్య, సాయంత్రం సంధ్య. మార్నింగ్ అండ్ ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. పెద్దలు ప్రోత్సహిస్తే త్రికాల సంధ్యావందనం చేయడానికి సమయం తప్పకుండా చిక్కుతుంది. అది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. పాశ్చాత్య దేశాల్లో ఉండి కూడా సంధ్యావందనం చేసేవాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఉండి చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు కూడా అంత అవసరమే. ముప్పూటలా భోజనం చేయడంతో పాటుగా ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంత్ర సంధ్య అవసరమే. ఈ 6 ఏది మానేసినా ఇబ్బంది తప్పదు. ముప్పూట్ల భోజనము, 3 సంధ్య, గాయత్రి మంత్రం. సంధ్యావందనం ఉన్న నాట్ గాయత్రి మంత్రం. సంధ్యావందనలో గాయత్రి మంత్రం చేస్తాను అనుకోండి, బట్ ప్రాసెస్ ఇది. సంధ్యావందనం చేసే వాళ్ళు తెలుసు. దైవత్వం అనే గోమాత 4 వేదములని పొదుగులోంచి చేసిన మధుర క్షీర మనదగిన గాయత్రిని నేడు మీరు అందుకున్నారు. ఈ వర్ణన ఎప్పుడు వినలేదండి. నేను ఎవరు నేరేటెడ్ ఆల్సో గాయత్రి మంత్రం. చాలాసార్లు చెప్పాను. అంటే మనం చదువుకునే లిమిటెడ్ పుస్తకం. గాయత్రి మంత్రం ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. దైవత్వం అనే గోమాత 4 వేదములనే పొదుగు నుంచి చేసిన మధుర క్షీరమనదగిన గాయత్రిని నేడు మీరు అందుకున్నారు. ఆధ్యాత్మికమైన ఆరోగ్యంతో స్పిరిచువల్ హెల్త్ మీరు విలసిల్లేటు చేయగల శక్తి దానికి ఉన్నది. ఈ పాలను చిందగొట్టవద్దు, వలకబోయవద్దు. కాగబెట్టి పెరుగు చేసి చిలికి దానిలో దాగి ఉన్న వెన్న తీయండి. భగవత్ చింతన ద్వారా ఈ పాలు పెరుగు కాగలదు. క్రమశిక్షణం అనే కవంతో తిరిగితే ఆనందం అనే వెన్న రాగలదు. వేలాది ప్రజలు కాంక్షించే నా సన్నిధానంలో, ఒక ఆయన అన్నాడు, వేలాది మంది ఎదురు చూస్తున్నారు ఏసుకుల సత్సంగం చెప్పడానికి నాకు అవకాశం కలిగిందని అన్నాడు. ఎస్, సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్. ఎప్పుడు పిలుస్తామని చెప్పి. వేలాది ప్రజలు కాంక్షించే నా సన్నిధానంలో నేడు మీకు ఉపనయనం జరిగింది. కాబట్టి మీకు ప్రత్యేకమైన బాధ్యత ఉన్నది. బ్రహ్మజ్ఞానం అనే గమ్యమునకు చేర్చగల బ్రహ్మచర్య దీక్షను మీరు చాలా శ్రద్ధగా పాటించాలి. శరీరం పుట్టింది మాలిన్యంలో కావచ్చు, కానీ స్వచ్ఛత, పవిత్రత శరీరం సహజ లక్షణాలు. బంగారం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఈ లోటస్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కాబట్టి నిర్మలత్వమును దివ్యత్వమును సాధించడానికి ఆరాట పడుతుంది. ఆంతరంగిక పరిశుభ్రతను ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవాలి మీరు. ఇన్నర్ ప్యూరిటీ అండ్ అవుటర్ ప్యూరిటీ. బాహ్య శుద్ధి గురించి స్నానం చేస్తాము, అంతఃశుద్ధి గురించి నామస్మరణ చేసుకోవాలి. నామస్మరణతో కూర్చిన స్నానం చేసుకున్నాం అనుకోండి, అలవాటు చేసుకుంటే కొత్తగా బాత్రూంలో స్నానం చేసే బదులు ఈ చాట్ సమ్మంటారు. మీ అందరూ చేసేవాళ్ళే, చేయనివాడు ఇవ్వలేడు ఇక్కడ నాకు తెలిసినంత. లేకపోతే ఇప్పటికన్నా చేయండి.
ఆంతరంగిక పరిశుభ్రతను ప్రధాన లక్ష్యంగా ఎంచుకోవాలి. ఎందుకంటే భగవనం ఎప్పుడు చేస్తుంటే అన్ని పనులు చేస్తుంది. అన్నం తినేప్పుడు ఆయనకు అన్నం పెట్టినట్టు, స్నానం చేసినప్పుడు ఆడికి అభిషేకం. మనం ప్రత్యేకంగా అభిషేకాలు చేయక్కర్లేదు. ఒక పాత్రలో నీరు తాగాలనుకున్నప్పుడు ముందుగా దాని లోపలి భాగం శుభ్రం చేస్తాం. అది గ్లాస్ ఉంది బయట ఎన్నిసార్లు తడిగితే కడిగితే ఏముంది, సీసా ఉందండి, సీసాలో ఏమైనా పోయాలంటే లోపల తోడవాలి, బయట దొరికితే ఇక్కడ స్వామి ఎగ్జాంపుల్ చెప్తుంటారు. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఈ పాత్ర గురించి వచ్చినప్పుడు చాలా సార్లు ముచ్చరించుకున్నాం, ఒక్కసారి కాదు 100 సార్లు. పాత్రలో మన ఈ సాంబార్ కాసేటప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, లోపల అన్ని చేశారు, లోపల శుభ్రం చేయకపోతే ఆ సాంబార్ విఫల్యం అయిపోతుంది అని చెప్పని పాత్ర లోపల శుద్ధిపరచాలి, అంతఃశుద్ధి పొందాలి అనే ఉద్దేశంతో చెప్పినట్టుగా. మనకి ఎన్ని రకాల శుద్ధులు ఉండాలి ఈ బాలక గురువులకి? ఎన్ని రకాల శుద్ధి? పాత్ర శుద్ధి, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, భావశుద్ధి. భావన మాటలేదు ఇక్కడ, ఆల్ పాకాల మీద ఉంటాయి. పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి. ఇక్కడ భావం లేదు, 3 అన్ని పాపాలే. పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి. ఈ 3 మనం గుర్తించలేం కనుక బ్రహ్మార్పణ చెప్పమను. మంచి కూరల ముక్కలు, చింతపండు రసము, కారము, ఉప్పు, పప్పు అన్నీ ఉన్నాయి. వంటవాడు కూడా మంచి నేర్పరి కావచ్చు, కానీ సాంబారు కాకపోతే రాగి పాత్రకు కళాయి లేకపోతే అది చిలుము ఎక్కి విషతుల్యం అవుతుంది కదా. ఈ రోజులో ఈ పాత్రలు ఎవడు వాడతారు? పూర్వకాలం అంటే మనం అటువంటి గిన్నెలు వాడేవాడు. సత్కర్మ సదాచారము పాత్రకు కళాయి వంటిది. అది సత్కర్మ సదాచారం. ఏంటి కళాయి పూసుకోవాలంటే ఇది అనమాట. సత్కర్మాచరణ సదాచార సంపద. సదాచారం క్లాస్ ఉండేది కొన్ని స్కూల్స్ లో ఉండి, ఎల్ఎస్పి గారు వినే ఉంటారు. సదాచారం ఒక క్లాస్ ఉండేది కొన్ని క్లాస్. తెలంగాణలో సరస్వతి శిశు మందిర్ ఉండేది. దేర్ హ్యావింగ్ క్లాస్, మోరల్ వాల్యూ క్లాస్, జస్ట్ లైక్ సదాచారం. ఆలోచనలు, ఆవేశములు, అలవాట్లు ఉడుకుతూ ఉండే మీ హృదయ పాత్రకు త్రికాల సంధ్యావందనంలో జపించే గాయత్రి మంత్రం విషమును విరిచి కళాయి వంటి. అందుకని వంటింట్లో గాయత్రి బొమ్మ పెట్టుకోమంటున్నారు. ఇప్పటికైనా పెట్టుకోండి. మీ కిచెన్ రూమ్ లో గాయత్రి మాత బొమ్మ పెట్టుకో. సర్కస్ లో ఏనుగు మావటి వాణి అంకుశం పోటుకు చెప్పినట్లు వింటుంది. మధ్య కేరళలో వాడిని చంపేసింది, తిరగబడింది కూడా, కాళ్ళతో తొక్కిబడి దొబ్బిందండి మావటి వాడిని. చేయమన్న తమాషా పనులు చేస్తుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న మంత్రం మీ ప్రవృత్తులన్నిటినీ వంచుతుంది. చిక్కిన ఈ సదవకాశం చక్కగా ఉపయోగించుకోండి. సుమారు 450 మంది బాలకులకు ఈ సదవకాశం దొరికింది ఆ రోజు. అంటే 65 ఫిబ్రవరి 25వ తారీఖు నాడు స్వామి ప్రశాంతి నిలయంలో సుమారు 450 మందికి బాలకులకి ఈ యొక్క ఉపనయనం చేశారట. ప్రశాంతి నిలయంలో కొందరు ఈ పిల్లలకు పరీక్షల రోజులు కాబట్టి ఎక్కువ మంది నా సన్నిధికి వచ్చి ఉపదేశం పొందలేరనుకున్నారు. అవును, ఫిబ్రవరి అంటే ఎగ్జామినేషన్ సీజన్ కదా, అప్పటి నుంచి అనమాట, ఇప్పుడే కాదు. ఫిబ్రవరి మంత్ ఎగ్జామినేషన్ ఫీవర్. స్వామి చూడండి, 35-60 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. కానీ అలజడుల మూలంగా, సమ్మెల కారణంగా పరీక్షలు వాయిదా వేసి పాఠశాలలు మూసివేయడం జరిగింది. 65లో ఏం జరిగిందో మీకు తెలియాలి.
ఇక్కడికి వచ్చి ఉపనయనం చేసుకుంటామని మాకు రాసుకున్న వారందరూ రాగలిగారు. పూర్వపుణ్య ఫలమునకు ఇది మరి ఒక నిదర్శనం. మా దగ్గరే ఉంది సార్ అని చెప్తుంటాడు. మనం చక్కగా 3 పార్కులు 3 ఓపెన్ ప్లేస్లు ఉంటాయి మధ్యలో. చక్కగా గ్రైడింగ్ చేసేసాడు ఏమి లేకుండా. పచ్చి గంట కనపడలేదు ఎల్ఎస్పి గారు, ఏమి కనపడలా. మొన్న 4 చినుకులు పడాక మొత్తం మళ్ళీ గ్రీనరీ అయిపోయింది 3 యార్డ్స్ లో. మళ్ళా డ్రిల్లింగ్ చేస్తాడు. రుద్రంలో చెప్తుండే సారు, ఏం కనపడదు ఎండిపోయినప్పుడు, జిల్లు చినుకు పడేటప్పుడు మళ్ళీ లోపల నుంచి వచ్చినాయి. నేల లోపల దాగిన విత్తనాలన్నీ వర్షం కురవగానే మొలకెత్తి ప్రదేశమంతా పచ్చడి తివాచీలు పట్టి, మళ్ళా తివాచీలు ఖాళీ చేస్తున్నాడు. ఒక సైడ్ క్లీన్ చేశాడు మా పక్క పార్కులు. ఈ బాలకుల పూర్వ పుణ్య బీజములు అనుగ్రహ వర్షం కోసం నిరీక్షిత సంగతి నాకు మాత్రమే తెలుసు. సనాతన ధర్మ పునరుద్ధరణకు ఈ బాలకులందరూ శక్తివంతమైన సాధనములు. అందుకని నేను చెప్తుంటాను, బాలలదే మన భారతదేశం, బాలుడు భరతుడు ఏలిన దేశం అని ఇండిపెండెన్స్ డే పాడిస్తుంటాను. బాలలదే మన భారతదేశం, బాలుడు భరతుడు ఏలిన దేశం. గట్టిగా గట్టిగా కొట్టని, గట్టిగా చెప్పని చెప్తా, కొట్టి చెప్పని చెప్తా పిల్లలకి. ఎస్, దిస్ కంట్రీ బిలాంగ్స్ టు యూ, బిలాంగ్స్ టు చిల్డ్రన్. వాళ్ళే భవిష్యత్తులో యువకులు. భారతవర్ష వైభవమును వారు సముజ్వలం చేయగలరు. ఈనాడు వారు నా సైన్యంలో చేరినారు. ధర్మ సంస్థాపనము, వేద పునరుద్ధరము నా ఆశయము. నా ఆశయ సంసిద్ధి కోసమే ప్రతి సంవత్సరము నా సన్నిధానంలో భారతదేశపు నలుమూల నుంచి వచ్చే బాలకులకు ఉపనయనములు జరిపిస్తున్నాను. అప్పటికి చాలాసార్లు జరిగే ఉంటుంది అనమాట. ప్రస్తుతం చాలా మంది ఉపనయన ప్రాశస్త్యమును మరచిపోతున్నారు. సంధ్యావందనమును, గాయత్రి మంత్రమును నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తొలినాటి వైభవం పునరుద్ధరించాలి. టు బి రిస్టోర్డ్, అది లేక లేదు, మర్చిపోతున్నాం. టు బి రిస్టోర్డ్, ఆలయ పునరుద్ధరణ అంటుంటారు చూసావా, అది. కాబట్టి వాటి తొలినాటి వైభవం పునరుద్ధరించాలి. ఇది చాలా ముఖ్యమైన కర్తవ్యం. అక్షర రూపుని దర్శించేదాకా మీరు క్షరమును అనుష్ఠించి క్రమంగా దాన్ని అధిగమించాలి. నా అమ్మాయి చెప్తుంది, ప్రశాంతి నేను అన్ని విగ్రహాలు ఎందుకు పెట్టారంటే అక్కడ చాలా మంది రకరకాల మెడిటేషన్ చేస్తుంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిను, లేకపోతే కొంతమంది కృష్ణ పరమాత్మ, లేకపోతే వినాయకుడు, ఇంకేముంటాయి లోపల ప్రశాంతి నీళ్ళ విగ్రహాలు. చూసిన వాళ్ళు చెప్పండి. ఇన్సైడ్ మందిరంలో షిరిడి సాయిబాబా, ఇప్పుడు సత్య సాయిబాబా కూడా పెట్టుంటారు. స్వామి, నేను ఈ మధ్య చూడలేదు. ఈ మధ్య ఇవ్వడానికి లేటెస్ట్ గా పుట్టపత్తి పోయిస్తే లోపల చూస్తే చెప్పండి. నేను పోక 4 సంవత్సరాలు. అక్షర రూపుని దర్శించేదాకా మీరు క్షరమును అనుష్ఠించి క్రమంగా దాన్ని అధిగమించాలి. మాటను ఒక్కసారిగా పలకటం వచ్చేదాకా ఒక్కొక్క అక్షరమును విడిగా చదవాలి. అమ్మ అంటే పిల్లవాడు ఒకసారి అన్నావు, మనం మాట్లాడాలా. నాగేశ్వర, గివ్ మీ 1 date ఫర్ సత్సంగ్ ఇన్ సెప్టెంబర్. ఆ తర్వాత అట్లా చదవనవసరం లేదు. నేను కూడా ఈ పాత సత్సంగానికి కూడా పలుకుని చదవాల్సి వస్తుంది. ఫ్రీగా చదవలేకపోతున్నాం. ఇప్పుడు సత్సంగాలు డిఫరెంట్గా ఉంటాయి. స్వామి కంక్లూడింగ్ మెసేజ్: త్రికాల సంధ్యావనంలో గాయత్రి మంత్రోచ్చారణ చేయటం ద్వారా అక్షర రూపుని దర్శించగలరు. ఈ పంచమాతల్లో ఇది ఒకటి. వేదమాత గాయత్రి చెప్పమంటే వేద గాయత్రి, సాయి గాయత్రి. డోంట్ సే డిస్క్రిమినేషన్. వై పీపుల్ ఆర్, ఈ మధ్య ఆర్గనైజేషన్ బాగా ఎక్కువ మంది సాయి గాయత్రి, వేద గాయత్రి.
త్రికాల సంధ్యావందనంలో గాయత్రి మంత్రోచ్చారణ చేయటం ద్వారా అక్షర రూపుని దర్శించగలరు. క్రమంగా మీరు దేహమాతను, లోకమాతను, గాయత్రి మాతను భక్తి శ్రద్ధతో పూజించారు. పంచమాతలు అవుతాయి: దేహమాత, భూమాత, దేశమాత, గోమాత, వేదమాత. ఫైనల్ గా మీరు దేహమాతను, లోకమాతను, గాయత్రి మాతను భక్తి శ్రద్ధలతో పూజించాలి. అది ఓం భూర్భువస్వ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వ తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ స్వాహా. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గాయత్రి మంత్రం కానీ సాయి గాయత్రి చెప్పిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ లోక సంస్థలో ఓం శాంతి చెప్పాల్సింది. సార్ నేను గాయత్రి మంత్రం విశిష్ట ఈ రామకృష్ణాపూర్లో ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ చెప్పిన తర్వాత చాలా అనర్గళంగా మాట్లాడాను. కలిసిపోయాను కూడా. కింద సాంబమూర్తి గారు, బి సాంబమూర్తి, పులుసు సాంబమూర్తి కూర్చున్నారు. ఖమ్మం ఆయన. సరే సార్ గాయత్రి అయిన తర్వాత నాకు అప్పటిదాకా తెలియదు అన్న. వెంటనే చూసే లెట్ ఒక్కసారి చెప్పినా శాంతి చెప్పాలి. సో దట్ మచ్ పవర్ఫుల్ అన్నది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ